హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి 2-3 డేస్ బ్యాక్ తీసిన వీడియో. మేమైతే గడ్డి కట్టలు ఇంటికి పశువుల కోసం అయితే తోలుకొని వద్దామని చెప్పి వచ్చినాము. మస్తు ఎండ అయిపోయింది. 12:30కి వచ్చినాము. ఇంకా మళ్ళా ఈవినింగ్ వర్షం అట్లా వస్తుందేమో అని చెప్పేసి సరే ఇక 12:30 నుంచి కట్టలు అయితే అప్పుడప్పుడే మార్నింగ్ నుంచి కడుతున్నారు, ఇంకా అయిపోతాయేమో అప్పటిదాకా అని చెప్పేసి లేట్గా స్టార్ట్ చేసినాము వచ్చి. ఇక 12:30 నుంచి మస్తు ఎండ కొడుతుంది. ఇక అయినా తప్పదు, మళ్ళీ ఈవినింగ్ వర్షం వస్తే మళ్ళీ నానిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక ట్రాక్టర్లు 2 అయితే తీసుకొని అయితే వచ్చినాము. మేము వచ్చేసి 240 కట్టలు అయితే స్టాక్ చేద్దామని అనుకుంటున్నాం పశువుల కోసం. వానాకాలం సీజన్లో కూడా కొద్దిగా సరిపోతాయి మరి, అందుకని చెప్పేసి ఇప్పుడైతే స్టాక్ అయితే పెడదామని ఇంకా మోస్తున్నాం. చూడండి, నేనైతే ఇక చూడండి గడ్డి అయితే మస్తు బరువు ఉన్నాయి వెయిట్. ఇక అయినా కానీ తప్పదు కదా, లేడీస్కి అయితే మోయడం చాలా ఇబ్బంది. ఇక తప్పదని చెప్పేసి ఇక మోయవలసిందే. ఈ ఎండకైతే అప్పటికప్పుడే 2-3 కట్టలు మోయంగానే మస్తు దూపైంది చూసిరా. ఇక్కడనైతే గడ్డి కట్టల మిషన్ కూడా ఉంది. మేము ఒక సైడ్ అది గడ్డి కట్టలు కట్టుకుంటూ పోతూ ఉంటే మేమైతే ట్రాక్టర్లో మెలుగుతూ ఉన్నాము. మాతో పాటు ఇంకా 2-3 కూడా ఈరోజు వేసుకురావడానికి టార్గెట్ తీసుకొని రావాలి, ఇంటి దగ్గర పెట్టేసేయాలి. కానీ ఇక అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక చేతనైన కాడికైతే వేస్తూనే ఉన్నాము. ఇప్పుడు 2 లోడ్లు ఒక సైడు కొంతమంది 3 ఉన్నారు ఒక ట్రాక్టర్కి, ఇంకో ట్రాక్టర్కి 3. ఒక ట్రాక్టర్కి అయితే నేను ఎక్స్ట్రా ఉన్నా. సరే ఇక ఎవరి ముందుకైతా అని చెప్పేసి ఇక పోటీ పడి మరి టక్క ఎత్తుకొచ్చి అయితే వేస్తున్నాము. గడ్డి కట్టలు చూడండి, ఈ మడ అయితే వదిలిపెట్టిరు. మళ్ళీ మేము వచ్చినాక మళ్ళీ చుట్టమని చెప్తే గడ్డి కట్టలు అయితే మళ్ళీ చుట్టి వేస్తున్నారు. ఒక కట్ట వచ్చేసి 30 రూపాయలు అంట. ఇంకా చూడండి, ఇంకా మా సైడ్ అయితే దాదాపు గడ్డి కట్టలు కూడా స్టాక్ వేసి ఉంచారు, మాదే లేట్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.